నెక్స్ట్ వచ్చే ఒక 20 minutes ఐఎమ్ గోయింగ్ టు టేక్ యువర్ టైమ్ 20 into 2000. ఓకే, సో ఈరోజు నెక్స్ట్ ఇప్పుడు వచ్చే 20 minutes దేని గురించి డిస్కస్ చేస్తున్నామంటే ఇంటర్నెట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ వెబ్సైట్స్ విచ్ యూ కెన్ సర్వ్ రెగ్యులర్లీ అండ్ ఇంపార్టెంట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ విచ్ యూ కెన్ సర్వ్ రెగ్యులర్లీ. సైకోమెట్రిక్ టెస్ట్స్ గురించి కొన్ని వెబ్సైట్స్ అండ్ కొన్ని యాప్స్ మీకు చూపించబోతున్నాము. ఇది జనరల్గా మీలో ఎంతమంది దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి? హ్యాండ్స్ రైజ్ చేయండి. ఆండ్రాయిడ్ మొబైల్స్, వెరీ గుడ్. ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? డైలీ హాఫ్ అన్ అవర్, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్, వెరీ గుడ్. మీరు ట్రావెల్ చేసే టైంలో సాంగ్స్ వినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓ, మేజర్ పర్సంటేజ్. ఓకే, గుడ్. సో ఈ సాంగ్స్ వినటం బదులు ఏదైనా ఒక ఆడియో బుక్స్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఆడియో బుక్స్ వింటూ వస్తే ఆ ఆడియో బుక్ వినడానికి ముందు ఒకలాగా తర్వాత ఒకలాగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఆడియో బుక్స్ ఆల్రెడీ మీరు వింటున్నారు సాంగ్స్ రూపంలో. అదే సాంగ్స్ బదులు ఒక నాలెడ్జ్ రిలేటెడ్ స్టఫ్ మీరు ఏదైనా వింటే ష్యూర్గా వినడానికి ముందు ఒకటి తర్వాత ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. సో ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆడియో బుక్స్. అలాగే గేమ్స్ ఆడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గేమ్స్, వెరీ గుడ్. యువర్ మొబైల్ ఈజ్ హ్యావింగ్ వెరీ గుడ్ బ్యాటరీ బ్యాకప్స్ ఐ థింక్. అదే గేమ్ బదులు కొన్ని అప్లికేషన్స్ నేను మీకు చూపించబోతున్నాను. ఆ అప్లికేషన్స్లో మీరు ఎగ్జామ్స్కి మీరు రాసే ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి, ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్స్కి అండ్ ఎస్బీఐ పిఓ ఎగ్జామ్స్కి సంబంధించిన సేమ్ మీరు ఆల్రెడీ మన శ్రీధర్ సిసి గారి దాంట్లో రాస్తున్నారు చూస్తారా ఆన్లైన్, అవే క్వశ్చన్స్ అండ్ అలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ సంబంధించిన అప్లికేషన్స్ మీకు కొన్ని చూపించబోతున్నాను. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకుంటూ వస్తే ఇట్స్ ఎ ప్రాక్టీస్, రైట్? ఐమ్ రైట్ ఆర్ రాంగ్? సో దానికి సంబంధించిన కొన్ని అప్లికేషన్స్, కొన్ని వెబ్సైట్స్ నేను మీకు చూపించడానికి వచ్చాను. నేను యాక్చువల్గా మోటివేషనల్ స్పీకర్ని కాదు, ఐఎమ్ ఎ టెక్నికల్ స్పీకర్. ఐ డూ ట్రైన్ ద పీపుల్ ఆన్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్. ఐఎమ్ ద ఆథర్ ఫర్ హ్యాకింగ్ సీక్రెట్స్. Almost 50,000 books got sold. It's second best selling book in our India in hacking sector. And my second book was Exploring Internet. My third book about to come, How to Hack with Android Operating System Mobiles. The third book yet to come. సో ఇప్పుడు మాట్లాడేది హ్యాకింగ్ గురించి కాదు. ఇప్పుడు మాట్లాడేది కేవలం మీ కోర్ సబ్జెక్ట్ రిలేటెడ్. మీరు స్పెండ్ చేసే టైం, మీ మొబైల్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం, వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం. వెల్ అండ్ గుడ్, గో హెడ్ అండ్ స్పెండ్, ఇట్స్ వెరీ గుడ్ కమ్యూనికేషన్. అదే టైం ఇప్పుడు నేను చూపించబోతే అప్లికేషన్స్ మీరు ట్రై చేస్తే ఇట్స్ ఎ టైప్ ఆఫ్ మోర్ ప్రాక్టీస్ మీకు. నా టెక్నికల్ సబ్జెక్ట్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక 2 స్టోరీస్ మన గంప నాగేశ్వరరావు గారు నిర్వహించిన ఒక ఇంపాక్ట్ క్లాస్లో నేను ఒక 2 స్టోరీస్ చెప్పాలి మీకు, రియల్ టైప్ స్టోరీస్. పవన్ గారు అని చెప్పి ఆయన స్పీచ్ విన్నప్పుడు ఆయన ఒకటి చెప్పారు. ఆయన ఎగ్జామ్ రాసేటప్పుడట, సిఏ ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చెప్పారట, అరే సిఏ పాస్ అవ్వడం చాలా కష్టం, నువ్వు పాస్ అవ్వలేవు, ఎందుకు నువ్వు ట్రై చేస్తున్నావు, దాని పాస్ పర్సంటేజ్ చాలా తక్కువ, నువ్వు ఎందుకు ట్రై చేస్తున్నావు, ఎందుకు నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు అన్నారట వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. అప్పుడు పవన్ గారు అన్నారట, పాస్ అయ్యే వాళ్ళు ఉంటారా ఉండరా అని అడిగారట. పాస్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో అట్లీస్ట్ ఒక్కడైనా పాస్ అవుతాడు కదా, ఎగ్జామ్ పెట్టినప్పుడు ఒక్కడైనా పాస్ అవుతాడు కదా, ఆ ఒక్కడిని నేను అవుతానని చెప్పారట పవన్ గారు. వెరీ పర్ఫెక్ట్ కదా. ఆ పవన్ గారు చెప్పిన ఇంకొక స్టోరీ ఏంటంటే, ఒక 2 ఫ్రెండ్స్ అడవిలో వెళ్తున్నారట, ఒక సింహం వెంటాడుతుందట వాళ్ళని. 2 ఫ్రెండ్స్ పరిగెత్తడం మొదలుపెట్టారట. అప్పుడు కొంచెం వెనక్గా పరిగెడుతున్న ఫ్రెండ్ చెప్పారట, అరే మనిషి పరిగెత్తేది కొన్ని కిలోమీటర్స్ పర్ అవర్, అంతకన్నా వేగంగా సింహం పరిగెడుతుంది, సో దొరికిపోతాము, ఇంకా సింహానికి బలైపోతాము అన్నట్ట ఫ్రెండ్. అప్పుడు ముందెళ్తున్న ఫ్రెండ్ ఆగకుండా చెప్పాడట, అరే నేను సింహం కన్నా వేగంగా పరిగెత్తలేదు, నీకన్నా వేగంగా పరిగెడితే చాలరా, నేను బ్రతికిపోతాను అన్నాడట. మీ పక్కన కూర్చున్న వాళ్ళే మీకు కాంపిటీషన్ వరల్డ్, రైట్? మీ పక్కన కూర్చున్న వాళ్ళే మీకు కాంపిటేటర్స్. సో కేవలం వాళ్ళని మాత్రమే భావించగా ఎగ్జామ్ రాసే ఆ లక్షల మంది కూడా కాంపిటేటర్స్గా భావించి స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. ఓకే, నేను మీకు ఇంకొక నెక్స్ట్ 18 minutes to 17 minutes నాకు టైం ఉంది. ఈ 17 minutesలో ఫస్ట్ టాపిక్, మ్యాక్సిమం ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు స్టూడెంట్స్ ఇక్కడ. సో ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ ద బేసిక్ గూగుల్. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సర్చ్ ఇంజిన్. గూగుల్లో ఎలా సర్చ్ చేయొచ్చు అనే ఒక 2 to 3 minutes టాపిక్ తీసుకొని ఆ తర్వాత వీఆర్ గోయింగ్ టు సర్వ్ సమ్ వెబ్సైట్స్ విచ్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ కెరీర్. గూగుల్ 10 to the power of 100.
google.com. ఇక్కడ ఒక స్పెసిఫిక్ వెబ్సైట్లో మీరు సెర్చ్ చేయాలి అనుకుంటే, google.com తెలియని వాళ్ళు నాకు తెలిసి ఈ ప్రపంచంలో 3 సంవత్సరాల లోపల పిల్లలకు కూడా ఈ మధ్య తెలుస్తున్నాయి google.com. తెలియని వాళ్ళు ఎవరు లేరు. బట్ ఈ google.comలో ఎలా సెర్చ్ చేయాలో 95+% గూగుల్ రెగ్యులర్ యూజర్స్కి కూడా తెలియదు. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ గూగుల్ సెర్చ్. This is not ethical hacking session. This is completely for your career aspect, important websites and important resources in internet which could be very helpful for your career. First ఏంటంటే, ఒక స్పెసిఫిక్ వెబ్సైట్లో మీరు సెర్చ్ చేయాలంటే యూ కెన్ యూజ్ site colon your favorite website name, site colon microsoft.com. స్క్రీన్ కనెక్ట్ చేయండి, ల్యాప్టాప్ స్క్రీన్కి. ల్యాప్టాప్ కనెక్ట్ చేయండి, ల్యాప్టాప్. ఓకే, సైట్ కాలన్ మైక్రోసాఫ్ట్.com అని టైప్ చేస్తే ఎక్స్క్లూజివ్గా మైక్రోసాఫ్ట్ డొమైన్లో ఏదైతే ఎన్ని పేజెస్ అయితే గూగుల్ బాట్ క్రాల్ చేసిందో అన్ని పేజెస్ని మీకు చూపిస్తుంది. సైట్ కాలన్ మైక్రోసాఫ్ట్.com. ఒక స్పెసిఫిక్ యూఆర్ఎల్లో ఒక స్పెసిఫిక్ వర్డ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ యూజ్ ఇన్ యూఆర్ఎల్ కాలన్ దట్ స్పెసిఫిక్ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ జావా అనే కీవర్డ్ ఎన్ని యూఆర్ఎల్స్లో ఉందో కావాలనుకుంటే ఇన్ యూఆర్ఎల్ కాలన్ జావా అని ఇస్తే ఇట్స్ గోయింగ్ టు రిటర్న్ దీస్ మెనీ రిజల్ట్స్ విచ్ హ్యావ్ ద వర్డ్ జావా ఇన్ ఇట్స్ యూఆర్ఎల్. ఇక్కడ జావానే యూఆర్ఎల్లో కనిపించేవన్నీ కూడా రిటర్న్ చేస్తుంది. సెకండ్ డార్క్. ఇన్ టైటిల్ కాలన్ జావా అని ఇస్తే ఎన్ని పేజెస్లో ఆ టైటిల్ అనే కీవర్డ్లో జావా అని ఉందో అన్ని పేజెస్ని మనకు రిటర్న్ చేస్తుంది. ఇన్ టైటిల్ కాలన్ యువర్ స్పెసిఫిక్ కీవర్డ్. మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీకు తెలుసు. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడి నుంచి గెట్ చేసుకోవాలి, అదే స్పెసిఫిక్ వెబ్సైట్లో ఎన్ని పీడిఎఫ్లు ఉన్నాయో తెచ్చుకోవాలి. ఇలాంటి సర్చెస్ కోసం నేను మీకు చెప్తున్న డాక్స్ అనమాట. నేను మీకు ఇప్పుడు కొన్ని వెబ్సైట్ పేర్లు చెప్పబోతున్నా, indiabix.com, ఇలాంటి కొన్ని వెబ్సైట్స్ పేర్లు చెప్పబోతున్నా మీ టెస్ట్లు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి. ఆ వెబ్సైట్స్లో ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. అదే వెబ్సైట్లో ఆన్లైన్లో మీరు టెస్ట్లు రెడీ చేయడానికి రెడీగా ఉంటాయి. వాట్సాప్ వాడుతున్నారంటే కన్ఫామ్గా మీకు ఇంటర్నెట్ ఉంది కదా. ఆ ఇంటర్నెట్ 2G ఉన్నప్పటికీ కూడా యూ కెన్ కంప్లీట్ ఆల్ దీస్ టెస్ట్ రెగ్యులర్లీ. ఐ విల్ షో యూ దోస్ URLs within few seconds. In title colon, that specific word will give you the pages which contains that specific word in its title or in URL. Third dark. నేను మీకు ఇండియా బిక్స్ అని చెప్పి ఒక అద్భుతమైన వెబ్సైట్, ఇండియా బిక్స్. ఇందులో యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయండి. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ఈ వెబ్సైట్ indiabix.com ఎంతమందికి తెలియదు? ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి తెలియని వాళ్ళు. 95+%. ఈ రోజు నుంచి ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ వెబ్సైట్స్లో ఇదొకటి, indiabix.com. యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు సబ్జెక్ట్ క్లాస్ పరంగా ఉంటాయి, కేటగిరీ పరంగా ఉంటాయి మీకు. వెబ్సైట్ పేరేంటి? indiabix.com. నేను మీకు గూగుల్లోనే ఇంకొక డాట్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక వెబ్సైట్ చెప్పాను. ఇలాంటి వెబ్సైట్లు ఇంకా ఎన్నున్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఒక వెబ్సైట్ మనకు తెలుస్తుంది. అలాంటి వెబ్సైట్స్ ఇంకా ఎన్నున్నాయో తెలుసుకోవాలి అనుకుంటే రిలేటెడ్ కాలన్ అని చెప్పి మీరు యూజ్ చేయొచ్చు. రిలేటెడ్ కాలన్ ఆ వెబ్సైట్ పేరిస్తే అలాంటి వెబ్సైట్లు ఇంకా ఎన్నున్నాయో మీకు చూపిస్తుంది. అర్థమైందా? గూగుల్లో రిలేటెడ్ కాలన్ దట్ స్పెసిఫిక్ వెబ్సైట్ విల్ గివ్ యూ ఆల్ ద రిలేటెడ్ వెబ్సైట్స్ ఆర్ సిమిలర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న వెబ్సైట్స్ లిస్ట్ మనకి ఇస్తుంది అనమాట. ఈ రోజు నుంచి ఎంతమంది బ్రౌజ్ చేద్దాం అనుకుంటారు indiabix.com? వెరీ గుడ్. ఇలా మన విజయవాడ అతను ఇంకొక వెబ్సైట్ కూడా చూపిస్తున్నాను మీకు. విజయవాడ అతను allindiaexams.in అని చెప్పి ఒకటి క్రియేట్ చేశారు. he spent around 12 lakhs in developing this particular website, allindiaexams.in. ఈ ఒక్క వెబ్సైట్ అతను తప్ప ఇంకెవరు వెబ్సైట్ ఓనర్స్ నాకు తెలియదు. ఐఎమ్ నాట్ హియర్ టు క్యాంపైన్ సమ్ ప్రొడక్ట్స్. గ్లోబల్గా స్టూడెంట్స్కి చాలా హెల్ప్ చేసే అన్ని వెబ్సైట్స్ ఇవ్వలేకపోవచ్చు, కానీ కొన్ని ఇంపార్టెంట్ వెబ్సైట్స్ నేను మీకు ఇస్తాను. ఇంకా ఎక్కువ వెబ్సైట్స్ తెలుసుకోవాలనుకుంటే రిలేటెడ్ కాలన్ ఆ స్పెసిఫిక్ వెబ్సైట్ పేరు ఇవ్వండి, మీకు అన్నీ వస్తాయి. allindiaexams.in. ఇందులో కూడా 8 lakh rupees to 12 lakh rupees is spent to make these categories. allindiaexams.in.
ఇది రెండో వెబ్సైట్. సర్ఫ్ చేయండి, సరదాగా అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకోండి. all india exams.in. కొన్ని వెబ్సైట్లు ఇవి కూడా నోట్ చేసుకోవచ్చు. freshersworld.com, tutorialspoint.com, allinterview.com. మీరు ఆన్లైన్లో సైకోమెట్రిక్ టెస్ట్ చేయాలనుకుంటే, యాప్టిట్యూడ్ టెస్ట్లు కానీ వెళ్ళాలనుకుంటే, గో హెడ్ టు దిస్ పర్టికులర్ లింక్. ఆన్లైన్లో మీరు ఫ్రీగా టెస్ట్లు చెక్ చేసుకొని యూ కెన్ కంపేర్ యువర్ రిజల్ట్స్. నేను మీకు ఇంకో యాప్ చూపించబోతున్నాను. ఈ యాప్ ఏం చేస్తుందంటే, మీరు టెస్ట్ అంతా కంప్లీట్ అయ్యాక రిజల్ట్స్ వస్తాయి చూసారా, రిజల్ట్ ఉంటుంది కదా, మీరు ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు ఆ పర్టికులర్ యాప్, నేను ఇప్పుడు చూపించబోయే యాప్ ఆల్రెడీ సమ్ క్రోర్స్ ఆఫ్ స్టూడెంట్స్ వాడుతున్నారు. మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకొని వాడతారు, అలాగే కొన్ని క్రోర్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్రెడీ వాడుతున్నారు. సో వాళ్ళకి మీకు రిజల్ట్స్ కంపేర్ చేస్తుంది అనమాట. మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అనే రిజల్ట్ చూపిస్తుంది. మ్యాడ్ గై ల్యాబ్స్ అని చెప్పి సర్చ్ చేయండి. మ్యాడ్ గై ల్యాబ్స్ అంటే పిచ్చోడని కాదు, మ్యాడ్ గై ల్యాబ్స్ వాళ్ళు పెట్టుకున్నారు. ఐఐటి రూర్కెరా స్టూడెంట్స్ కొంతమంది డెవలప్ చేశారు. దాదాపు 2.5 crores ఆఫ్ స్టూడెంట్స్ వాడుతున్నారు అనమాట వాళ్ళు మేక్ చేసిన అప్లికేషన్స్. మ్యాడ్ గై ల్యాబ్స్ చూపిస్తాను మీకు, అప్లికేషన్ కూడా చూపిస్తాను కాసేపట్లో. మీరు ఆ అప్లికేషన్ కంపేర్ ఫినిష్ చేశాక ఎగ్జామ్ మీ రిజల్ట్ ఏంటి, ఇప్పటిదాకా అన్ని యూజ్ చేసిన ఆ లక్షల కోట్ల మంది రిజల్ట్స్లో మీరు ఎలా కంపేర్ చేస్తారన్న రిజల్ట్ వస్తుంది మనకి. సో ఈ వెబ్సైట్ పేరు నోట్ చేసుకున్నారు కదా, జాబ్ టెస్ట్ ప్రిపరేషన్ అంటే prep.co.uk, సేమ్ ఫర్ సైకోమెట్రిక్ టెస్ట్. నౌ యాప్స్ దగ్గరికి వెళ్దాం. యాప్స్ నిన్న నైట్ స్పెషల్లీ మీకోసం ఒక గిఫ్ట్ తయారు చేద్దామని చెప్పి మా కంపెనీ తరఫున కూడా ఒక ఇంగ్లీష్ వర్డ్స్ గ్యాదర్ చేసి ఆ ఇంగ్లీష్ వర్డ్స్ తోటి ఒక స్మాల్ యాప్ ఒక డిజైన్ చేసాం స్పెషల్లీ ఫర్ యూ గైస్. నిన్న నైటే అప్లోడ్ చేసాం. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ సర్చ్ ఫర్ ఇండియన్ సర్వర్స్ ఇంగ్లీష్ అని చెప్పి సర్చ్ చేయండి. స్పెషల్లీ మన శ్రీధర్ సిసి సార్ దీనికోసం డెవలప్ చేసిన ఒక అప్లికేషన్. సర్చ్ ఫర్ ఇండియన్ సర్వర్స్ ఇంగ్లీష్ అని చెప్పి సర్చ్ చేయండి. ఇండియన్ సర్వర్స్ ఇంగ్లీష్ మీ ప్లే స్టోర్లో యూ కెన్ డౌన్లోడ్ ద అప్లికేషన్. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. డౌన్లోడ్ ద అప్లికేషన్. ఇందులో 3000 వర్డ్స్ పెట్టాం. 3000 ద మోస్ట్ కామన్ వర్డ్స్ వీ యూజ్ ఇట్ ఇంటర్వ్యూస్ అండ్ మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మోస్ట్ కామన్ అడిగే క్వశ్చన్స్ ఇంగ్లీష్ అన్నీ పెట్టాము. దీనిలో ఒక సాంస్క్రిట్ వర్డ్ చెప్పాం, ఒక సాంస్క్రిట్ వర్డ్. దాదాపు 3500 వర్డ్స్లో ఒక సాంస్క్రిట్ వర్డ్ పెట్టాం. ఆ సాంస్క్రిట్ వర్డ్ ఏంటో చెప్పిన వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తాం ఈవినింగ్. గెట్ రెడీ. ఇలాగా మీరు ఏం చేయొచ్చు అంటే మ్యాడ్ గై ల్యాబ్స్ అని చెప్పి సర్చ్ చేయండి. ఐ డోంట్ నో హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ దట్ మ్యాడ్ గై ల్యాబ్స్, బట్ రూర్కెల్లాకి సంబంధించిన స్టూడెంట్స్ వీళ్ళు. యూ కెన్ గో టు ద ప్లేస్ మ్యాడ్ గై ల్యాబ్స్, నాట్ దిస్. ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అని చెప్పి సర్చ్ చేసిన యూ విల్ ఫైండ్ దెమ్. ఆర్ఆర్బి ఎగ్జామ్స్. Yeah, here they are. 2.2 crores అండి వీళ్ళ యాప్స్ యూస్ చేస్తున్న వాళ్ళు. వీళ్ళ ఏజ్ ఎంత ఉంటుందంటే 26 years లోపల వాళ్ళు స్టూడెంట్స్ కొంతమంది చేస్తున్నారు. కర్ణాటక సంబంధించిన స్టఫ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవన్నీ కూడా మన లోకల్ లాంగ్వేజ్లో పెట్టారనమాట. ఇలాంటివి 100+ అప్లికేషన్స్ ఉన్నాయి. 100+ అప్లికేషన్స్. స్పేస్ లేదు అనుకుంటే మొబైల్లో అన్ఇన్స్టాల్ సమ్ యూజ్లెస్ అప్లికేషన్స్, రిమూవ్ సమ్ అన్నెసరీ క్యాషీ అండ్ డౌన్లోడ్ దీస్ అప్లికేషన్స్. ఎంత అనుకుంటారు దీని సైజ్? ఈ మ్యాడ్ గై ల్యాబ్స్ అనేవాళ్ళు 18,000 క్వశ్చన్స్ మేక్ చేశారు. 18,000 క్వశ్చన్స్. దాని సైజ్ మొత్తం కూడా 15 MB to 17 MB ఉంటుంది. 15 MB to 17 MB, నాట్ GB. ఎంతమంది డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నారు? మీరు ఇది డౌన్లోడ్ చేసుకోవడం వల్ల నాకు రూపాయి రాదు, కానీ మీకు ఏదో ఒక రకంగా ఒక క్వశ్చన్ అయినా లాజిక్ తెలుస్తుంది కదా మీకు. ఆ లాజిక్స్ వాడుకోవాలి ఇక్కడ మీరు. సో డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్. వీళ్ళే మనకి ఎంతమంది అయితే ఈ యాప్ యూజ్ చేస్తారో వాళ్ళందరితోటి రిపోర్ట్ వస్తుంది చూసారా, మీరు ఎంత ఉన్నారు, మీ ర్యాంక్ ఎంత అన్నది ర్యాంకింగ్ ఇస్తుంది. మ్యాడ్ గై ల్యాబ్స్ వాళ్ళది, ఐఐటి రూర్కెలా. ఇలాంటి ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయి. freshersworld.com అనదర్ వెబ్సైట్. freshersworld.com. దీనిలో కూడా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అనేవి దొరుకుతాయి మీకు. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ఆర్బికి సంబంధించినవి. అలాగే ఇదే సేమ్ యాప్టిట్యూడ్ టెస్ట్లు మీరు
ఐటీ కంపెనీస్లో జాయిన్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది కదా. యాక్చువల్లీ ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్, బట్ ఐ లవ్ టు లర్న్ దిస్ మోస్ట్ ఆఫ్ ద ఫర్ లూప్స్ కానీ వైల్ లూప్స్ కానీ ఆ లాజిక్ తెలుసుకోవాలి అంటే దిస్ యాప్టిట్యూడ్ హెల్ప్ ఇస్ ఎ లాట్ లాజికల్. సో guys, download these applications start working from your mobile itself. తర్వాత యాప్స్ ఓకే కదా, అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుంటారా. వెబ్సైట్స్ ఈ వెబ్సైట్స్ కూడా మీరు సర్ఫ్ చేస్తూ ఉండండి. దీనికోసం వచ్చానండి ఈ వెబ్సైట్స్ని మీకు పరిచయం చేయడానికి. ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా స్టఫ్ తెలుసుకోవాలనుకుంటే జీకే 2016 అని కానీ 2017 అని చెప్పి కానీ సర్చ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్తో ఇస్తుంది. నోటిఫికేషన్స్తో సహా దీస్ అప్లికేషన్స్ విల్ ప్రొవైడ్ యూ ఆల్ ద ఇన్ఫర్మేషన్. జీకే 2016 అనో జీకే 2017 అనో సర్చ్ చేస్తే ఆల్ మన హిస్టరీ కానివ్వండి, ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ జిఎస్టీ బిల్ గురించి మాట్లాడమంటే ఎంతమంది మాట్లాడగలరు. జిఎస్టీ బిల్ 1, 2 అరౌండ్ 50 పీపుల్ హ్యాండ్స్ రైజ్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ 2000. అంటే అప్రాక్సిమేట్లీ హౌ మచ్ పర్సెంటేజ్, 5%, 2.5%. ఫాస్ట్గా చెప్పాలి మీరే ఆన్సర్. 2000లో 50 మెంబర్స్ హ్యాండ్స్ రైజ్ చేశారంటే ఎంత పర్సెంటేజ్? 5 2.5 1.5 సారీ 2.5. నేనే ఫాస్ట్గా చెప్పాను అయితే. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ వస్తుంటాయి, రెగ్యులర్ స్టఫ్ మీకు వస్తుంటుంది. అలాగే మీరు ఈ పేపర్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పేపర్స్ వచ్చే మూవీస్ న్యూస్ పక్కన పెట్టేసి ఆ నేషనల్ హెడ్లైన్స్ చదివితే దట్ విల్ బి వెరీ ఫెంటాస్టిక్ ఫర్ యువర్ రన్నింగ్. జీకేకి సంబంధించింది వెరీ ఇంపార్టెంట్ వ్యూస్ వెళ్తాయి దాని గురించి. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద అప్లికేషన్స్. అలాగే సోనా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అని చెప్పి ఇంకొకటి ఉందండి. వాళ్ళు కూడా చాలా అప్లికేషన్స్ రిలీజ్ చేశారు, బెంగళూరు వాళ్ళు. ఇదిగో సనా ఎడ్యుటెక్, వీళ్ళు కూడా ఏ లాట్ ఆఫ్ యాప్స్ రిలీజ్ చేశారు ఆన్లైన్లో. ఐ డోంట్ నో హూ ఆర్ దే ఆల్సో. యూ కెన్ ఆల్సో సర్చ్ ఫర్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో సనా ఈడియూ టెక్. సమ్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ దే ఆర్ సర్ఫింగ్ దట్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్కి ఆల్రెడీ ఆ క్వశ్చన్స్ ఏంటో తెలుసు, రైట్? అదే క్వశ్చన్ ఆన్సర్ చేస్తే మీరు ఈక్వల్ అయిపోతారు. మీరు మోర్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ట్రై చేస్తూ ఉంటే రియల్ టైమ్ ఎన్వైర్న్మెంట్తో మీరు మ్యాచ్ అవుతారని నేను అభిప్రాయపడుతున్నాను. ఇప్పుడు మీకు తెలిసిందే మీ పక్కన వాళ్ళకు కూడా తెలిసింది అనుకోండి, ఇద్దరు సేమ్ కదా. ఎక్స్ట్రా నాలెడ్జ్ రావాలి అంటే మోర్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, మోర్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇక్కడ స్టడీ చేయండి. వీటిలో నుంచి ఇండియా జీకే, తెలంగాణకు సంబంధించిన టీఎస్పీ, ఎస్సీ. సో గో అహెడ్ అండ్ బ్రౌజ్ దీస్ అప్లికేషన్స్ ఫర్ యువర్ టెస్ట్. ఓకే, ఇంకేదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లాస్ట్ 3 to 4 minutes యూ కెన్ రైట్. కరెంట్ అఫైర్స్, ఈ జీకే 2017 చూడండి, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. 2016 సారీ, జీకే 2016. మోర్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిలీజ్ చేసుకోండి. మోర్ ఓవర్ కరెంట్ అఫైర్స్కి ఎన్డీటీవీ అండ్ ఆర్ట్స్ తక్ రిలేటెడ్ యాప్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళు మీకు డైరెక్ట్ నోటిఫికేషన్స్తో పంపిస్తారు. ఓకే, ఒక స్పెసిఫిక్ థింగ్ ఎలా వర్క్ చేస్తుంది, లేకపోతే ఒక ఇన్స్ట్రుమెంట్ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇంజనీరింగ్ స్టఫ్ సెర్చ్ చేయాలనుకుంటే యూ కెన్ గో అహెడ్ విత్ howstuffworks.com. howstuffworks.com ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఏ వస్తువు ఎలా వర్క్ చేస్తుంది, పేపర్ ఎలా మేక్ చేస్తారు, అలాగే కెమెరా ఎలా వర్క్ చేస్తుంది, స్పీకర్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా howstuffworks.comలో దొరుకుతాయి. నేను రీసెంట్గా ఒక మహానుభావుని కలిసా, మల్లేశం గారు అని చెప్పి. హీఈస్ యాక్చువల్లీ అన్క్వాలిఫైడ్ బట్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. అన్క్వాలిఫైడ్ విత్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. ఆయన ఏం చేశారంటే ఆయన ఏం చదువుకోలేదు పాపం, అంటే మన రెగ్యులర్ కోర్సెస్ ఏం చదువుకోలేదు ఆయన వాళ్ళ పల్లెటూర్లలో మగ్గం వేస్తారు చూసారా, దానికి సంబంధించిన ఒక మిషన్ డెవలప్ చేశారు. ఆయన ఓన్గా ఆయన నేర్చుకున్నారు. ఆయన అది చూసి పాపం ఒక అల్లిక చేయాలంటే 9000 సార్లు ఇలా చెయ్యి ఆడించాలట, 9000 టైమ్స్. వాళ్ళ మదర్, వాళ్ళ వైఫ్ అది చేసేసరికి ఆయన ఒక మిషన్ డెవలప్ చేశారు. ఆ మిషన్స్ అన్నవి మీరు కూడా సింపుల్గా ఎగ్జిస్టింగ్ మిషన్స్ చూడొచ్చు. దానికోసం డిస్కవరీ ఛానల్ వాళ్ళు హౌ ఇట్స్ మేడ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. హౌ ఇట్స్ మేడ్, ఆ ప్రోగ్రామ్ చూస్తే హౌ ఇట్స్ మేడ్, ఆ ప్రోగ్రాంలో క్యాన్స్ ఎలా వర్క్ చేస్తాయి, లేకపోతే వాటర్ బాటిల్స్ ఎలా తయారు చేస్తారు,
హౌ ఇట్స్ మేడ్. ఇవి చూస్తే మీకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో మీకు చాలా హెల్ప్ఫుల్ అండి ఇవి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఆ మిషన్స్ తయారు చేయడానికి హౌ ఇట్స్ మేడ్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి, యూ విల్ గెట్ ఇట్. ఓకే, సో యూ కెన్ డిజైన్ యువర్ ఓన్ బేసిక్ స్టఫ్ వస్తుంది. వాటర్ హీటర్స్ ఎలా తయారు చేస్తారు, ఆ బేస్ బోర్డ్ ఏంటి, ఆ కంటైనర్స్ ఏంటి, ఆయనకి ఈ ఏ నాలెడ్జ్ లేకుండా ఆయన డిజైన్ చేశారండి. సో మీరు ఆల్రెడీ పీజీ గ్రాడ్యుయేషన్ కాబట్టి ఇలాంటి మిషన్స్ చూస్తే హౌ ఇట్స్ మేడ్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి. యూ కెన్ డిజైన్ యువర్ ఓన్ వెబ్సైట్, మీ యువర్ ఓన్ మిషన్స్ లైక్ దీస్. లాస్ట్ 1 minute యూ కెన్ రైజ్ యువర్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఇంటర్నెట్లో సర్చ్ చేయడం. ఓకే కదా, గూగుల్లో ఎలా సర్చ్ చేయాలి మీకు వచ్చింది కదా. ఒక స్పెసిఫిక్ వెబ్సైట్లో లిస్ట్ ఆఫ్ పీడిఎఫ్లు కావాలి అనుకుంటే యూ కెన్ యూజ్ లైక్ దిస్, ఆ స్పెసిఫిక్ వెబ్సైట్ స్పేస్ ఫైల్ టైప్ కాలన్ పీడిఎఫ్ అని టైప్ చేస్తే ఆ స్పెసిఫిక్ వెబ్సైట్లో ఎన్ని, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాకింగ్ అనే టాపిక్ మీద ఎన్ని పీడిఎఫ్లు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ఫైల్ టైప్ కాలన్ పీడిఎఫ్ అని చెప్పి సర్చ్ చేయండి. ఆ స్పెసిఫిక్ టాపిక్ మీద ఎన్ని పీడిఎఫ్లు ఉన్నాయో మీకు చూపిస్తుంది అనమాట. ఫైల్ టైప్ కాలన్ పీడిఎఫ్, ఫైల్ టైప్ కాలన్ పీపీటీ, ఫైల్ టైప్ కాలన్ ఎక్స్ఎల్ఎస్. ఇలా ఇది యాక్చువల్లీ 2.5 hours సబ్జెక్ట్. ఇది మీరు ఇంకా ఎక్కువ సర్చ్ చేయాలనుకుంటే సర్చ్ ఫర్ ఎక్స్ప్లోరింగ్ ఇంటర్నెట్ బై సాయి సతీష్ అని చెప్పి సర్చ్ చేయండి. ఎక్స్ప్లోరింగ్ ఇంటర్నెట్ బై సాయి సతీష్ అని చెప్పి సర్చ్ చేయండి. యూట్యూబ్లోకి వెళ్తే యూ కెన్ ఫైండ్ అవర్ వీడియోస్. డైరెక్ట్ లింక్ కావాలనుకుంటే నోట్ దిస్ పాయింట్, డైరెక్ట్ లింక్ కావాలనుకుంటే youtube.com/Gampa Rao. వాట్స్ యువర్ మైండ్ నేమ్? నేను మీకు చూపించింది జస్ట్ గ్లిమ్స్. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు చార్జ్ ఎనీథింగ్. ఇది కంప్లీట్లీ యూత్ ఎంపవర్మెంట్ కోసం మేము చేసిన వీడియోస్. సో మీరు ఎక్స్ట్రా స్టఫ్ కూడా తెలుసుకోవచ్చు. సో గో హెడ్ టు ద youtube.com/Gampa Rao అని చెప్పి ఛానల్లో చూడండి. యూ కెన్ సర్చ్ విత్ మై నేమ్, యూ కెన్ వాచ్ అదర్ వీడియోస్ ఆల్సో. ఎనీ లాస్ట్ క్వశ్చన్? ఎనీ లాస్ట్ క్వశ్చన్? ఆడియో బుక్స్ కూడా ఉంటాయండి, ఆడియో బుక్స్ కూడా ఉంటాయి. సారీ, ఆడియో బుక్స్ అని చెప్పి సర్చ్ చేయండి, యాప్స్లోనే ఉంటాయి. ఇక్కడ ఇన్బిల్ట్ డిక్షనరీస్ ఉంటాయి. మ్యాండేటరీగా ఈ రోజు నుంచి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, వెబ్స్టర్ డిక్షనరీ, ఆఫ్లైన్ డిక్షనరీస్ పెట్టేసుకోండి మొబైల్లో. ఆఫ్లైన్ డిక్షనరీస్ మొబైల్లో పెట్టేసుకోండి. మీరు సర్చ్ చేస్తున్నప్పుడు ఇట్స్ మ్యాండేటరీ అన్నట్టుగా పెట్టుకోండి. స్టూడెంట్స్ కదా, 25-26 లోపల ఇయర్స్ వాళ్ళు మ్యాండేటరీగా పెట్టుకొని ఆ యాప్స్ బ్రౌజ్ చేస్తుంటే ఇట్ గివ్స్ వెరీ గుడ్. ఆఫ్లైన్ డిక్షనరీస్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు స్పీక్ అనే ఆప్షన్ కూడా వస్తుంది, ఒక మైక్ బొమ్మతోటి. అది ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేజ్ అంటాం కదా, దీన్ని డయాస్ అని కూడా అంటాం కదా. యాక్చువల్గా మన ఇండియన్ ఇంగ్లీష్లో డయాస్ అంటాం, యాక్చువల్గా దీన్ని డేస్ అంటారట. డేస్, డయాస్ అని మన ఇండియన్ ఇంగ్లీష్లో అంటాం. సో యూకే ఇంగ్లీష్ సపరేట్ డిఫరెంట్, యూఎస్ ఇంగ్లీష్ సపరేట్. COLOR కలర్ యూఎస్ ఇంగ్లీష్, COLOUR బ్రిటన్ ఇంగ్లీష్. ప్రొనౌన్సియేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో మీరు ఎలా ప్రొనౌన్స్ చేస్తారు, యూఎస్లో ఎలా ప్రొనౌన్స్ చేస్తారు, బ్రిటన్లో ఎలా ప్రొనౌన్స్ చేస్తారు. ఆ మైక్ సింబల్ మీకు క్లిక్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు గివ్ ఆడియో ఆల్సో. ఓకే, వెల్కమ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. You can raise your questions. Girls, guys రైజ్ చేశారు 2 questions. గర్ల్స్, నేను రేపు మార్నింగ్ మీ బ్యాంక్స్కి వస్తాను, నన్ను క్యూ లైన్లో నిల్చోబెట్టకుండా చెక్స్ క్లోజ్ చేయాలి. ఇప్పుడు చెక్కి అవసరం లేదులేండి, అట్లీస్ట్ డిపాజిట్స్ అయినా యాక్సెప్ట్ చేయాలి. ప్రదీప్ గారు వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ పర్సనాలిటీస్. ఆయన స్టేజ్ మీద సూపర్బ్. ఎంతమంది సీరియస్లీ యూఆర్ గోయింగ్ టు మౌల్డ్ యువర్ లైఫ్ ఫ్రమ్ టుడే. స్పీచ్ సూపర్ కదా ప్రదీప్ గారిది, హ్యాట్స్ ఆఫ్. అలాంటి మహానుభావులు గంప నాగేశ్వరరావు గారు కూడా వచ్చారు. నాకు అతి తక్కువ మంది ఇన్స్పిరేషన్స్లో అబ్దుల్ కలాం గారు, స్వామి వివేకానంద గారు మన స్పీకర్స్ వచ్చి మీ ముందు మాట్లాడుతున్నారు. నేను ఒక బచ్చాగండి, వాళ్ళు కెరీర్ స్టార్ట్ చేసిన ఇంకా నేను పుట్టిన కూడా పుట్టలేదు. మన ప్రదీప్ గారు హీరో అయ్యే టైంకి నేను ఇంకా పుట్టిన కూడా పుట్టలేదు. సో ఐ ఆల్సో రిసైడెడ్ విజయవాడ. సో అలాంటి మహానుభావులు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మీతో ఇంటరాక్ట్ అవుతున్న టైంకి ఈరోజు దివాళీ రైట్? రేపా? సరే,
నాకు గుర్తులేదు ఈరోజే రేపు సీరియస్లీ నాకు గుర్తులేదు, బికాస్ ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ దీస్ క్యాలెండర్ డేస్ ఐఎమ్ నాట్ ఫాలోయింగ్. బట్ స్టిల్ రేపటి నుంచి న్యూ వెళ్తుందని ఆశిస్తున్నాను. ఓకే, న్యూ కెరీర్ స్టార్ట్ చేయండి. అండ్ జనరల్గా నేను చెప్పే ఒక స్మాల్ కొటేషన్ ఉంది టెక్నాలజీ గురించి. మీరు ఒక ఐదుగురు గొప్ప సైంటిస్టుల పేర్లు చెప్పండి. 5 గొప్ప సైంటిస్టుల పేరు. అబ్దుల్ కలాం గారు కాకుండా ఐన్స్టీన్ ఇంకొక 4, థామస్ ఆల్వా ఎడిసన్ ఇంకొక 3, గ్రహాం బెల్ ఇంకొక 2, సర్ సివి రామన్ ఇంకొకళ్ళు, న్యూటన్. మీరు చెప్పిన 5 గొప్ప సైంటిస్టులలో ఏ సైంటిస్ట్కి లేని గొప్ప ఆయుధం మీకున్నది? ఇంటర్నెట్. వాళ్ళు ఎవరికి మొబైల్స్ లేవు మీలాగా. మీరు ఇప్పుడు సరదాగా ఇంటికి వెళ్తున్నప్పుడు, అంటే రోడ్డు ట్రావెల్ చేసేటప్పుడు మొబైల్స్లో మాట్లాడుకోవడం నేను చెప్పట్లేదు, అప్పుడు కూడా మీరు గేమ్స్ ఆడుకోవడమో యాప్స్ వాడుకోవడమో నేను చెప్పట్లేదు. వెన్ యూఆర్ సిట్టింగ్ ఇన్ యువర్ బస్ ఆర్ ఇన్ యువర్ ట్రైన్, వెన్ యూఆర్ స్పెండ్ ద టైమ్ ఆన్ సమ్ డిఫరెంట్ అప్లికేషన్స్ అండ్ వెబ్సైట్స్. పాకెట్ నోట్ చేసుకోండి, పాకెట్ అని చెప్పి సర్చ్ చేయండి. ఇంట్లో వైఫై ఉంటుంది, బయటకు వెళ్ళినప్పుడు మనకు 2G కనెక్షన్స్ ఉంటాయి. ఈ పాకెట్ యాప్ ఏం చేస్తుందంటే మీకు ఏ వెబ్సైట్ అయితే నచ్చుతుందో, ఏ పేజ్ అయితే నచ్చుతుందో ఆ పేజ్ మీకు ఆఫ్లైన్లో తెచ్చిచ్చేస్తుంది. ఓకే, మీకు ఇంటర్నెట్ లేనప్పుడు కూడా ఆ వెబ్ పేజెస్ని మీరు సర్ఫ్ చేయొచ్చు. పాకెట్. అదే అప్లికేషన్స్ మీకు డెస్క్టాప్ మీద కావాలనుకుంటే HTT ర్యాక్ అనే సాఫ్ట్వేర్ మీరు యూస్ చేస్తే, ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే మీకు ఇంటర్నెట్ లేనప్పుడు కూడా ఆ స్పెసిఫిక్ వెబ్సైట్ని, అంటే మీరు ఆల్రెడీ క్రాల్ చేసుకొని ఉంచుకోవాలి మీ ల్యాప్టాప్స్లో, యూ కెన్ సర్ఫ్ దట్ స్పెసిఫిక్ వెబ్సైట్ వితౌట్ ఇంటర్నెట్. పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇంకా కుదిరితే నేను మీ దాంట్లో ఒకళ్ళకి ఒక డేటా షేర్ చేస్తాను, ఒక 250 GB ఆఫ్ డేటా. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిసోర్సెస్ అని నేను ఫీల్ అయినవి కొత్త కలెక్ట్ చేశాను. మీలో ఒక్కరికి షేర్ చేస్తాను. ఒక్క శ్రీధర్ సార్కి నేను ప్రొవైడ్ చేస్తాను. మన ఇన్స్టిట్యూట్ నుంచి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. సమ్ 35,000 ఈబుక్స్ ఆన్ ఆల్ సబ్జెక్ట్స్, మీ ఫేవరెట్ సబ్జెక్ట్స్. అలాగే సమ్ హవర్స్ టుగెదర్ స్కిల్ డెవలప్మెంట్ వీడియోస్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాం. సార్ దగ్గర నుంచి మీరు కలెక్ట్ చేసుకోండి. రేపటి నుంచి ఇట్ విల్ బి అవైలబుల్. అండ్ మీరు చదువుకోండి, ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సతీష్. సతీష్ గారి గురించి మీకు తెలియని చిన్న విషయం, హీఈస్ ఎ వెరీ గుడ్ ఎథికల్ హ్యాకర్. చాలా కావాలంటే లైవ్ డెమో కావాలంటే ఇచ్చేస్తారు. నా ల్యాప్టాప్లో నా మెయిల్ నేను ఒకసారి ఓపెన్ చేస్తే మళ్ళీ ఇమీడియట్గా నా పాస్వర్డ్ చూడకుండా పాస్వర్డ్ కొట్టేయగలడు ఆయన. నేను లైవ్ చూశాను. నేను లైవ్ చూసిన విషయం ఆయనకి కూడా తెలియదు. యాక్చువల్గా నా ఇంజనీరింగ్ కాలేజీలో ఒక 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం ఆయన డెమో ఇచ్చాడు. దగ్గర మా పిల్లలు కావాలని మంచి టిపికల్ పాస్వర్డ్లు పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ట్రై చేసి చూశారు. ఎప్పుడన్నా మెయిల్లో ఇబ్బంది వస్తే, అర్థం కాలేదా, మీ అకౌంట్ వేరేవాడు ఎవడన్నా హ్యాక్ చేస్తే ఆ పాస్వర్డ్ ప్రదీప్ ఆయన అడిగి తెలుసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటా కదా. ఈ కేసులు నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటా. IBPSకి పెట్టిన మెయిల్ ఐడి హ్యాక్ అయిపోయిందండి, కమ్యూనికేషన్ మరి దానికే వస్తుంది కదా, ఎట్లా అనుకుంటూ వస్తూ ఉంటారు. అటువంటి సందర్భాలు ఏదైనా వస్తే అంతే తప్పించి ఎవరి దానికోసం రామాకండి. ఈజ్ నాట్ ఎ హ్యాకర్, ఈజ్ ఏ ఎథికల్ హ్యాకర్. అర్థమైంది అనుకుంటా కదా. అండ్ సతీష్ సౌండ్, సతీష్ ఈజ్ ఫ్రమ్ విజయవాడ ఓన్లీ, బయట కూడా ఏం కాదండి, మీ ఊరే. గుడ్ న్యూస్, పెళ్ళి కూడా కాలేదు, రైట్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ మధ్యలో పాకిస్తాన్ వాళ్ళు మన మీద హ్యాక్ చేయకుండా సతీష్ ప్లస్ వాళ్ళ టీం కలిపి మన ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్స్ అన్ని కాపాడిండు. వెరీ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్. వీ కాల్ దిస్ పీపుల్ ద డిజిటల్ సోల్జర్స్. వండర్ఫుల్ Satish. Satish, we feel proud of you, and that too you belong to Vijayawada. A small memento. Right. Nagarjuna garu.